హాయ్ అండి, నమస్తే. ఇక్కడ ఖమ్మంలో ఉన్న మూలం సంతకు వచ్చాను. ఇక్కడ అన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్సే ఉంటాయన్నమాట. సో లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఎండాకాలం వస్తుంది కదా, కాబట్టి అన్ని మట్టి పాత్రలు ఎక్కువ పెట్టారు. ఈ మట్టి పాత్రల్ని ఎలా వాడాలి? ఫస్ట్ టైం కొత్త పాత్ర కాబట్టి వేడి నీళ్ళలో ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత యూజ్ చేసుకోవాలి. అలా పెరుగు తోడు పెట్టుకోవాలి, వేరే గిన్నెలో పాలు మరగబెట్టి తోడు వేసుకోవాలి. లేదు కర్రీ చేసుకోవాలంటే ఫస్ట్ ఆయిల్ పోసి పొయ్యి మీద పెట్టాలి. ఫస్ట్ స్లిమ్లో పెట్టాలి, తర్వాత గిన్నె హీట్ ఎక్కినాక ఫ్రై చేసుకోవాలి. ఈ గిన్నె పొయ్యి మీద పెడితే ఏమైతే పగులు వచ్చాయి. మరి ఇది మట్టి పాత్రలు మాకు వాష్ చేసుకోవడం చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా ఈజీ. పెరుగు ఉందనుకోండి, అందులో ఆ పార్టికల్స్ అన్నీ ఇరుక్కుపోతున్నాయి. ఎలా ఈజీ మెథడ్? స్లబ్బర్ ఉంటుంది కదా మేడం, ఒక గంట సేపు పాత్రని నానబెట్టి వాటర్లో, ఆ తర్వాత స్లబ్బర్తో మామూలుగా వాష్ చేస్తే ఈజీగా వెళ్ళిపోద్ది, ఏముంటుంది. సబ్బు వాడడం వల్ల ఏంటంటే పెరుగు అనేది మన స్మెల్ మారిపోద్ది. సబ్బు వాడడం పెరుగు వాటి మిగతా వాటికంటే ఏం కాదు. ఓకే. ఇది ఎట్లా బచ్చలు కూడా బాగానే తింటారు కదా వాళ్ళే. ఈ పొట్లకాయలు అయితే ఎంత వాసన వస్తున్నాయో అండి, స్మెల్. నా చిన్నప్పుడు పొట్లకాయల వాసన చూసినట్టుంది.